ఈరోజు ఆదివారము. మనం ఇక్కడ ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి దేవస్థానంలో మనం ఈరోజు ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. భక్తుల తాకిడి ఎలా ఉంది అని ఒకసారి మనం తెలుసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు. మనకి దూరంగా కనిపిస్తున్నటువంటి వాహనాలు కూడా విపరీతంగా వచ్చాయి. ఇవన్నీ కూడా సుదూర ప్రాంతాల నుంచే వచ్చినట్టు మనం గమనించవచ్చు. ఇక్కడ చూస్తున్నట్టయితే భక్తుల జన కూటమి కనిపిస్తా ఉంది, జన సమూహం కనిపిస్తా ఉంది. రోడ్డు వెంట కూడా అనేక రకాల పార్కింగ్ ని ఏర్పాటు చేశారు. కార్లను సంబంధించిన వాహనాలను కూడా ఇక్కడ పార్కింగ్ నిర్వహించారు. వాస్తవానికి కొంత బాణుడు ప్రతాపం అనేది, ఎండ వేయడం అనేది కొంతవరకు తగ్గింది. ఎందుకంటే యథావిధిగా మనం రోజు చూసినట్టయితే ఇక్కడ ఎక్కువగా విపరీతమైనటువంటి ఎండ అనేది మనకు కనిపిస్తూ ఉండేది. కానీ ఈ రోజు ఎందుకో బాణుడు కొంచెం తగ్గుముఖం పట్టారు. ఎండ వేయడం అనేది కొంతవరకు తగ్గింది. కూడా భక్తులంతా కూడా క్యూ పద్ధతి పాటిస్తూ దర్శన నిమిత్తం వారంతా కూడా వారు దర్శన భాగ్యం కోసం వారంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. కనీసం 3-4 గంటల సమయం పడుతున్నా కానీ ఎంత ఓర్పుతో సహనంతో వారంతా కూడా దైవ దర్శనం చేసుకోవాలన్న ఉత్సాహం మనకి భక్తులకు కనపడతా ఉంది ఈరోజు. భక్తుల యొక్క పూర్తి విశ్వాసము, నమ్మకము, ఎందుకంటే తమ కోరికలను తీర్చే కొంగు బంగారమై ఎర్రవరంలో ఉగ్ర నరసింహస్వామి వెలిశారని చెప్పేసి భక్తుల యొక్క వారి మాటల్లో మనం ఇందాకలో మనం గమనించాం, చూస్తూ ఉన్నాం. ప్రధాన దేవాలయ పైభాగం నుంచి మనం గమనించినట్టయితే క్రింది భాగంలో ఇక్కడ మనం చూసినట్టయితే భక్త జన సమూహం అనేది విపరీతంగా మనకు కనిపిస్తూనే ఉంది. ఇదంతా కూడా ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి యొక్క స్వామి ఆధ్వర్యంలో మనకి ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇదంతా కూడా భక్తులంతా కూడా చాలా ఓర్పుతో, సహనంతో, కాస్త ఆలస్యమైనా కానీ వారంతా క్యూ పద్ధతిని పాటిస్తూ ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ సంబంధించిన చిన్న చిన్న వ్యాపార సంబంధించిన సముదాయాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. వారంతా కూడా చిన్న చిన్న బండ్ల మీద పెట్టుకొని కూడా దేవుని యొక్క ప్రతిమలు, దేవుని యొక్క సంబంధించిన విషయాలను వారు కొన్ని విగ్రహ సంబంధించిన ప్రతిమలను కూడా అమ్మటం జరుగుతూ ఉంది ఇక్కడ.